బిర్యానీ దెబ్బ సాంబార్ అబ్బా అట. వామ్మో! ఏంటది మాస్ ర్యాగింగ్ అంటారు. అరే! లేడీసు ఎంత సున్నితంగా ఉంటారు. ఏదో అలా నార్మల్‌గా ఉంటారనుకుంటే మెట్రో ట్రైన్‌లో సీఎస్‌కే వాళ్ళకి చుక్కలు చూయించారండి. ఆ! ఎనీహౌ పిఎస్ఎల్ రోస్ట్ అని ఇన్ని రోజులు మొత్తానికి అయితే ఒక 2 ఎపిసోడ్లు చేసాం. ఎప్పుడు పిఎస్ఎల్లేనా మరి మన ఐపీఎల్ గురించి మాట్లాడబా పవన్ కృష్ణ అంటే సరే అక్కడికే వస్తున్నా అంటే మన దగ్గర కంటెంట్ రావాలి కదా. అబ్బాబ్బాబ్బా ఎప్పుడు చూడు 200+ స్కోర్ కొడతనే ఉన్నారు. ముద్దుగా భలే ఉన్నారు రాదండ్రా లోపలికి. ఇప్పటి వరకు 32 సార్లు 33 సార్లు 200+ స్కోర్ కొట్టేశారండి ఐపీఎల్లో. అంటే ఈ లెక్కను చూసుకుంటే బౌలర్లు ఎందుకు పనికిరారన్నమాట. ఎక్కడ చూసినా కూడా ఫ్లాట్ పిచ్లే తప్ప ఇంకా పెద్దగా మంచి బౌలింగ్ సంబంధించిన పిచ్లు ఎక్కడ నాకైతే కనబడట్లేదు. ముఖ్యంగా ఒక ఎకానా పిచ్ తప్పితే లక్నో వాళ్ళకి సంబంధించిన దగ్గర అక్కడ మాత్రమే 170 లోపల అట్లా స్కోర్ అక్కడ ఫామ్ అవుతుంది. కానీ మిగతా ఎక్కడ చూసుకున్నా కూడా 200+ కొట్టాల్సిందే. అరే ముంబై ఇండియన్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు బిర్యానీలు మటన్లు చికెన్ తినిపిస్తుంది దేనికిరా చెప్తా అక్కడికే వస్తా. బట్ దానికన్నా ముందు మన రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఆల్రెడీ రీసెంట్గా వాళ్ళ మేనేజర్ సంబంధించి రాజస్థాన్ రాయల్ మేనేజర్ వచ్చేసి డగౌట్లో మంచిగా ఫోన్ పట్టుకొని ఏదో చాటింగ్ చేస్తూ ఉంటే మన వైభవ్ సూర్యవంశీ ఏం చెప్తున్నాడా అని చెప్పి చూసాడు కూడా అలాగా. వాళ్ళిద్దరు కాస్త అలా దొరికిపోయారు డగౌట్లో. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. మరి ఇది చూసిన తర్వాత ఆబ్వియస్లీ అందరు దీని గురించి కామెంట్లు చేస్తారు కదా. ఇది ఏంటి బీసీసీఐ కోడ్ ఆఫ్ రూల్ ప్రకారం ఇలా చెయ్యొచ్చా, తప్పు కదా, దీని గురించి క్వశ్చన్ చేయరా అని చెప్పి అన్నారు. ఐపీఎల్కి అబ్బా ఇది ఎక్కడ తలనొప్పిరా అని చెప్పేసి సరే ఎంతో కొంత ఫైన్ వేసి రాజస్థాన్ రాయల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా అని చెప్పి అన్నారు. బట్ ఇది విన్నాడో లేదో తెలియదు కానీ రియాన్ పరాగ్ ఉప్పు అని పొగరాయిడ్లాగా మంచి వేప్ ఊదుతూ ఉన్నాడు. ఈ వేప్ ఏంటంటే సిగరెట్కి ఆల్టర్నేటివ్ అనమాట, డైరెక్ట్ నికోటిన్ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది ఇండియాలో బ్యాన్ అయింది. మన స్పోర్ట్స్ మెన్ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చింది? అసలే మన అథ్లెటిక్స్ మామూలుగా కాదు, స్పోర్ట్స్ మెన్ అందులోని రాజస్థాన్ రాయల్స్కి క్యాప్టెన్ అతి చిన్న వయసులో. మరి క్యాప్టెన్గా ఉండాల్సిన అతను కాస్త మంచిగా డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని ఉఫ్ అని పొగ ఉరుగుతూ ఉంటే కెమెరాలు ఊరుకుంటే వెంటనే కిచిక్కుమంది అనమాట. అన్న తర్వాత ఇప్పుడు దాని గురించి గోల అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రికెటర్ ఇలా చేయొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి అసలు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి అలౌడ్ లేదు కదా, అసలు స్టేడియంలోకి ఇలాంటి అలౌ చేయకూడదు, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి రెండోది. మూడోది డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉంటే అక్కడికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఏదో ఉఫ్ అని చెప్పి అనొచ్చు కదా, అందరి ముందు ఇలాంటి స్టంట్లు చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి. నాలుగోది ఒక రేంజ్లో ఆడుతున్నాం అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ మధ్య మ్యాచ్లు ఓడిపోతున్నారు, ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ అవసరమా అధ్యక్ష అని కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఏదేమైనా కూడా రియాన్ పరాగ్ నీకు ఇప్పుడు మాత్రం మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉండబోతుంది. ఎందుకంటే ఫైన్ ఒక రేంజ్లో రాబోతుంది. ఒక మ్యాచ్లోంచి అతన్ని బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బీసీసీఐ కోడ్ ఆఫ్ రూల్ ప్రకారం ఇది బ్రీచ్ చేశాడనమాట. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. కానీ ఇంకొక పక్క కొన్ని లుసుగులు కూడా వినబడుతున్నాయిలేండి. పాయింట్ ఏంటంటే రియాన్ పరాగ్కి అసలు రాజస్థాన్ రాయల్ క్యాప్టెన్సీ ఎలా ఇచ్చారు, అందులో ఎంతో పెద్ద వాళ్ళని కూడా రియాన్ పరాగ్ని ఎందుకు ముందు పెట్టారంటే రియాన్ పరాగ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇంతకుముందు రంజీ ప్లేయర్ అనమాట. మొత్తానికి అయితే రైల్వేస్ దగ్గర నుంచి రిప్రజెంట్ చేశారు అండ్ ఆయనకి బాగా పలుకుబడి ఉంది. ఆయన పేరు పరాగ్ దాస్ అనమాట. సో ఆయన వల్లనే కొంచెం వచ్చిందని ఒక పక్క, ఇంకొక పక్క అస్సాం స్టేట్కి సంబంధించి అంటే ఆయన స్టేట్ అనుకుంటా మొత్తానికి. సో అక్కడి నుంచి పొలిటికల్గా కూడా కొంచెం బాగా సత్సంబంధాలు ఉన్నాయి, అందుకోసం మనోడికి క్యాప్టెన్సీ వచ్చింది అని చెప్పి ఈ మధ్య కొంచెం దీని గురించి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. అయితే కొట్టిపడేశారు కొంతమంది అయితే, లేదు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పంటారు. నిజాలు బయటికి రావాలి. బట్ ఏదేమైనా కూడా రియాన్ పరాగ్ మామూలుగా కాదు, ఒక అగ్రెసివ్ ప్లేయర్ లాగా కనబడుతూ ఉంటాడు. విరాట్ కోహ్లీ లానే బాగా అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు. పక్కన ఎవరైనా వికెట్ తీస్తే ఈయన వికెట్ తీసినంత రేంజ్లో అరుస్తూ ఉంటాడు అనమాట. అసలు ఫస్ట్ మ్యాచ్కే ఐపీఎల్ కొట్టేసిన రేంజ్లో మనవాడు ఎగిరాడు. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఏదేమైనా మన విక్టరీ వెంకటేష్ గారు ఎక్కడుంటే అక్కడ ఫన్ అండి. అందులో మనందరికి తెలిసిందే కదా విక్టరీ వెంకటేష్ గారికి క్రికెట్ అంటే ఎంత పిచ్చో, మామూలుగా కాదు, ఇష్టం, ప్రేమ, అభిమానం. ఇండియన్ మ్యాచ్ అయినా సరే, వరల్డ్ కప్ అయినా సరే, ఆఖరికి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయినా సరే, స్టేడియం ఇండియా వైడ్గా ఎక్కడున్నా కూడా అక్కడైనా కనిపిస్తారు. ఇది కామన్గా జరిగే విషయమే. ఉప్పల్లో అయితే ఆయన కోసం తప్పకుండా ఒక సింహాసనం రెడీగానే ఉంటుంది. కావ్యమారానికి దగ్గరలోనే కూర్చుంటూ ఉంటారనమాట. సో వెంకటేష్ గారు అంటే మనకు తెలుసు, నార్త్లో ఆల్మోస్ట్ కొంతమందికి 50% తెలుసు, 50% తెలియదు. అయితే మొత్తానికి ట్విట్టర్లో ఒక క్వశ్చన్ వేశాడు. ఈయన ఎవరు మొత్తానికి మంచి హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉన్న ప్రతిసారి జెండా పట్టుకొని ఊపుతూనే ఉంటారు, హూ ఈజ్ హీ, ఐ వాంట్ టు నో అని చెప్పేసి
ఒక చిన్న పోస్ట్ పెడితే దానికి మన తెలుగు వాళ్ళు ఇచ్చిన కామెంట్లు ఉన్నాయి చూసారు, అప్పప్పబ్బా నేను చెప్పడం కాదు, ఒకసారి మీరే చూడండి. ఒకరేమో హీఈస్ డీసీపీ రామ్ చందర్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పన్నారు, మొత్తానికి ఘర్షణ సినిమా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అండ్ ఇంకొకరు వచ్చేసి ఇంకా ఫన్నీగా చెప్తున్నారు అనమాట, ఈయన ఒక ఫార్మర్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అనమాట, వసంతం సినిమాలో ఆడాడు, కాకపోతే పాలిటిక్స్ వల్ల అతను తొక్కేశారు, ఆ తర్వాత గచ్చిబౌలి దివాకర్ వచ్చేసి ఇతని ప్లేస్ ని రిప్లేస్ చేశారు అని చెప్పన్నారు. అసలు ఏమన్నా క్రియేటివిటీయా మన తెలుగు వాళ్ళకి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక అతను ఇంకా సూపర్, ఇతని పేరు పెళ్లిగాని ప్రసాద్. ఇతను మన వైజాగ్ ఆంధ్ర బ్యాంక్ లో అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉన్నాడు, ఇప్పటికీ పెళ్లి కాలేదని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. అందుకోసం ఈ మ్యాచ్లకు వచ్చి అలా తిరుగుతూ ఉంటాడనమాట. ఇతనికి అర్జెంటుగా అమ్మాయి కావాలి, కాబట్టి ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి, క్యాస్ట్ ఫీలింగ్స్ లాంటి ఏం లేదు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. ఏంటి ఇలాంటి కామెంట్లు ఇంకెన్నో, అసలు మామూలుగా కాదు, మన వాళ్ళ క్రియేటివిటీ మాత్రం వేరే లెవెల్ అంతే. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె ఏమి ర్యాగింగు. అరే సిఎస్కే వాళ్ళు ఏదో మ్యాచ్ ఆడడానికి వచ్చారండి, మధ్యలో సిఎస్కే ఫ్యాన్స్ కూడా వచ్చారు. నేను ఒప్పుకుంటా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి టికెట్లు దొరకలేదు, అదేంటో స్టేడియం మొత్తం సిఎస్కే ఫ్యాన్లు సగం ఉంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్లు సగం ఉన్నారు. అరే ఇది ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుందా లేకపోతే అక్కడెక్కడో మన చపాక్లో మ్యాచ్ జరుగుతుందా చెన్నైలో అన్నట్టుగా డౌట్ వచ్చింది. దీని గురించి చాలా మంది సీరియస్ కూడా అయిపోయారు. ఏమనంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉప్పల్లో జరుగుతుంది, సిఎస్కేతో మ్యాచ్, ధోని కూడా వస్తాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో టికెట్లు పక్కదారి పట్టాయని చెప్పి చాలా మంది అన్నారు. అయితే దానికి తగ్గట్టుగానే మన ఫ్యాన్స్ కూడా ఒక రేంజ్లో ఆడేసుకున్నారులేండి. అరే పాపం ధోని వస్తున్నాయని చెప్పేసి డబుల్ త్రిబుల్ రేట్లు పెట్టుకుని ఏదో టికెట్లు కొనుక్కున్నట్టున్నారు. మొత్తానికి అయితే చెన్నైకి చాలా టికెట్లు తరలిపోయాయని చెప్పి అన్నారు. మీరు ఒకసారి ఫోటోలు చూస్తే సగం మంది ఎల్లో డ్రెస్సులతో కనబడుతున్నారు, సగం మంది మన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కనిపిస్తున్నారనమాట. సో మరి ఇదే మనసులో పెట్టుకున్నారో ఏమో కానీ మొత్తానికైతే ఒక మంచి వారే నడిచింది సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో. ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా వదిలిపెట్టలేదు. ఈ బుడ్డోడు చూడు, వాడు సిఎస్కే ఫ్యాన్ అనమాట. మొత్తానికి మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ చిన్న బాబు, వాడు పాపం ఏడుస్తూ ఉన్నాడు, అరే మనం ఓడిపోతావేమో అని చెప్పేసి. వీడేమన్నా అని చెప్పేసి బాగా ఎగిరాడు. లాస్ట్కి వాడి పరిస్థితి ఏమైందంటే మ్యాచ్ ఓడిపోయాడు కాబట్టి ఏం చేస్తాడు, తలకాయ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఈ చిన్నపిల్లల వరకే అనుకుంటే మాత్రం కాదు నాన్న, పెద్దవాళ్ళకు కూడా బాకింది. ముఖ్యంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టేడియం దగ్గర నుంచి మెట్రో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారుగా అందరూ, కూకట్పల్లి బ్యాచ్ అనుకుంటే మొత్తం అందరు కలిసి. మామూలుగా కాదు, అప్ప అమ్మాయిలు ఈసారి ముందుకు వచ్చారండి. ఒక అమ్మాయి ఏమో మా దగ్గర గ్యాస్ సిలిండర్ లేదు, ఎస్ఆర్హెచ్ కి తిరుగులేదు అట. గ్యాస్ సిలిండర్ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. కానీ అప్పటికప్పుడు స్లోగన్స్ అల్లేశారు. ఇంకొక అమ్మాయి పైన రాసింది చూసారు కదా, బిర్యానీ దెబ్బ సాంబార్ అబ్బా అట. అమ్మా ఊర మాస్ ర్యాగింగ్. అసలు నాకు తెలిసినంత వరకు ఆ కోచ్లో ఎవరైతే ఆ మెట్రోలో సిఎస్కే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ టీ షర్ట్లు తీసేసి కూర్చున్నారేమో అనిపించింది. కానీ ఈ ర్యాగింగ్ ఉంది చూసారు, చూడడానికి ముచ్చటగా ఉన్నా కూడా వామ్మో ఈ రేంజ్లో మన వాళ్ళు అప్డేట్ అయ్యారా అనిపించింది. ఏదేమైనా కూడా పర్లేదు, బాగానే ఉంది. హెల్దీగా ఇలాంటి కాంపిటీషన్ పెట్టుకోండి. కాస్త సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ లాగా కొట్లాట దాకా మాత్రం వెళ్ళకండి, మనకి ఇది చాలు. ఏంటి వైభవ్ సూర్యవంశీ బ్యాట్ లో ఏఐ చిప్ ఉందట. ఇది ఎక్కడో మనకి కొట్టినట్టుంది కదా. 2003లో వరల్డ్ కప్ మ్యాచ్ జరిగినప్పుడు రిక్కీ పాయింటింగ్ బ్యాట్ లో స్ప్రింగ్ ఉందని మనం అనేవాళ్ళం, చూసామా? చాలా మంది నమ్మేశారు కూడా. అందుకోసం చితక్ కొట్టాడు, వరల్డ్ కప్ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకున్నారు కదా. సో అలాంటి సిచ్యువేషనే జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ మాట ఎవరు అంటున్నారంటే పాకిస్తాన్ సంబంధించిన ఒక క్రికెట్ సంబంధించిన ఎక్స్పర్ట్ అనమాట, నౌమాన్ నియాజ్, డాక్టర్ నౌమాన్ నియాజ్ అనమాట. అతను ఏమంటున్నారంటే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది వర్మ, ఎక్కడో తేడా ఉంది వర్మ అని చెప్పి అంటున్నాడు. ఏం తేడా ఉంది అంటే బ్యాట్లో అట ఏఐ చిప్ ఉందట. అందుకోసమే ఇలా టచ్ చేయగానే అలా 4లు 6లు వెళ్ళిపోతున్నాయట. ఏదేమైనా కూడా ఇది కొంచెం ఫన్నీగానే అన్నాడు అనుకోండి, బట్ స్టిల్ మన వాళ్ళు బ్యాటింగ్ బాగా చేసిన ప్రతిసారి పాకిస్తాన్ దగ్గర నుంచి వచ్చే ఏడుపుల గురించి మనందరికీ తెలిసిందే. ఇట్స్ ఓకే, ఫైన్, వీ హ్యావ్ ద వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్, అది మాకు డిఎన్ఏలోనే ఉందన్నమాట. సరే ఆ పాకిస్తాన్ పిఎస్ఎల్ గురించి మనకెందుకులేండి, దాని గురించి ఏంటంటే కొంతమంది మన కామెంట్లోనే చాలా హట్ అవుతున్నారు, పిఎస్ఎల్ గురించి మనకెందుకు బాసు అని చెప్పేసి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు?
ఆయన పిఎస్ఎల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? మన దేశంలో ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? అసలు మన క్రికెట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి నాకు క్లాసులు కూడా బీకే వాళ్ళు ఉన్నారు ఒక 10%. సరే, పిఎస్ఎల్ ప్రేమికులు మన దగ్గర కూడా కొంతమంది అలా దాక్కొని ఉంటారు, మనందరికీ తెలిసిన విషయం, బతకనివ్వండి పర్లేదు. సో ఒకసారి కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మన వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుకుంటే మామూలుగా ఆడుతున్నాడా? 15 బాళ్ళల్లో సింపుల్గా హాఫ్ సెంచరీ చేస్తున్నాడు, 36 బాళ్ళల్లో సింపుల్గా సెంచరీ చేసి పడేస్తున్నాడు. ఒక సెంచరీ కొట్టాడు, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మొత్తానికి ఈ టోర్నమెంట్లో 400 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 240 ఉంది అరౌండ్. మామూలుగా కాదు, బుమ్రాని కూడా జూజూబీ అన్నట్టు కొడుతున్నాడు. అసలు బుమ్రా బౌలింగ్ లో ఫస్ట్ బౌలింగ్ లోనే 6 కొడుతున్నాడంటే మనోడి సంగతి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. మొత్తానికి మన టీమిండియాకి ఒక కొత్త ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దొరికేశాడు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే మనవాడు అసలే పాలబుగ్గల ఏజ్ 15 ఇయర్స్. అదే మ్యాచ్లో కొంచెం 30 రన్స్ కొట్టి అవుట్ అయిపోతే ఏడుస్తున్నాడండి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి. అంతెందుకు, నిన్న వాళ్ళ ఫాదర్కి సారీ కూడా చెప్పాడట. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సీనియర్ క్రికెటర్స్ కాళ్ళు ఎందుకు మొక్కలేదు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు సీరియస్ అయ్యారట. ఏదేమైనా కూడా బీహార్ నుంచి వచ్చాడు అబ్బాయి, పద్ధతిలో మాత్రం నెంబర్ 1 ఉన్నాడు. బ్యాటింగ్లో కూడా అదే పద్ధతి చూపిస్తున్నాడు అనమాట. ముందు చితక్ కొడతాడు, ఆ తర్వాత కాళ్ళు మొక్కుతాడు. ఏమైనా ఉందా? ఏమైనా సరే మంచి అలవాట్లు, మంచి కట్టుబాట్లు. ఏక్ బిహారీ సబ్కే భారీ అని చెప్పేసి ఒక మంచి నానుడి కూడా ఉంది. అంటే ఒక్క బిహారీ చాలు ఎవరినైనా సరే మడత పెట్టేస్తాడు అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో మనవాడు అదే కేటగిరీ కిందికి వస్తాడు. ఏదేమైనా కూడా మనవాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈవెన్ దో మన ఎస్ఆర్హెచ్కి ఆపోజిట్ ఆడినా, ఆర్సీబీ వాళ్ళకి ఆపోజిట్ ఆడినా, సిఎస్కే వాళ్ళకి ఆపోజిట్ ఆడినా కూడా వైభవ్ సూర్యవంశీ చితగొట్టాలనే చూస్తున్నారు. ఎందుకంటే స్కోర్ బోర్డ్ బాగుంటుంది. అండ్ వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న ప్రతిసారి మన టీమిండియాకి ఇంకొక సచిన్ టెండూల్కర్ దొరికాడా అన్న ఒక చిన్న ఆశ. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఇంకొక 3-4 ఇయర్స్లో ఓకే పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత దాన్ని భర్తీ చేయగలిగే పాయింట్ ఎవరికి ఉంది అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. ఏదేమైనా కూడా ఈ ఐపీఎల్లో ఒకసారి చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, మన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ ఆయుష్ మాత్రే అండ్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అని చెప్పేసి ఇలా ఎంతమంది ఉన్నారు. ఒకవేళ నేను పేర్లు మిస్ అయితే మీరు అది కామెంట్ చేయండి. మరి ఇంతమంది చాలా బాగా ఆడుతున్నారు. దీంతోపాటు మన సీనియర్ ప్లేయర్లు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ క్లాసిక్ మాస్టర్ గేమ్ ఆడాడు అండ్ అట్ ది సేమ్ టైం రోహిత్ శర్మ కూడా ఆడాడు. ప్రస్తుతానికి అయితే కొంచెం లైక్ రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకోండి, అది వేరే విషయం. కేఎల్ రాహుల్ 150 కొట్టేశాడు అండ్ మన వన్ అండ్ ఓన్లీ శ్రేయస్ అయ్యర్ కూడా చితక్ కొడుతూ ఉన్నాడు. మన వాళ్ళు మాత్రం మామూలుగా ఆడట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి మన బీసీసీఐ తలలు పట్టుకుంటున్నారేమో, ఇంతమంది ఇంత భయంకరమైన ఫామ్లో ఉన్నారేంట్రా బాబు. ఇప్పుడు ఎవరిని నేను టాప్ ఆర్డర్లో పెట్టాలి, ఎవరిని నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్లో పెట్టాలి, ఎవరిని నేను మిడిల్ ఆర్డర్లో పెట్టాలి అని చెప్పేసి. ఎవరిని పెట్టినా కూడా ఫ్యాన్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అవుతారో లేదో తెలీదు. సో మరి మీరేమనుకుంటున్నారు? వీళ్ళందరిలో నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఎవరు? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. అదృష్టం తలుపు తట్టినా దురదృష్టం బ్యాక్ డోర్ నుంచి వచ్చి నడ్డు మీద అన్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితి. అరే ఎంత కష్టపడ్డా ఓడిపోతున్నారు. లాస్ట్కి 243 రన్ చేశారు ఎస్ఆర్హెచ్ మీద. అయినా ఏమైనా ఉపయోగం ఉందంటే లేదు. ఎస్ఆర్హెచ్ జూజూబీలాగా కొట్టిపడేశారు. అసలు హార్దిక్ పాండ్యా ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. పిచ్ సంగతి తెలుసు, కాస్త అక్కడ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉందని తెలుసు. మళ్ళీ అడిగితే అలాంటిది ఏం లేదు అని చెప్పి తప్పించుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి. అక్కడ డ్యూ అనేది వచ్చింది, దాని తగ్గట్టుగానే బౌలర్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. అరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ముందు బౌలింగ్ కదా తీసుకోవాల్సింది. అబ్బే లేదు బ్యాటింగ్ చేస్తాం 250 కొడతాం అని చెప్పి అనుకున్నారు. 243 కొట్టారు, పర్లేదు మంచి స్కోర్ చేశారు. ముఖ్యంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పి అనుకోవాలి. లైక్ క్వింటన్ డికాక్ కొంచెం ఆమ్ ఇంజురీతోనే పక్కకి వెళ్ళిపోయేసరికి రియాన్ రికల్టన్ ఆ ప్లేస్కి వచ్చాడు, దంచి కొట్టాడు. 50 బాల్స్లోనే మొత్తానికి అయితే మనవాడు మంచి 100+ రన్ చేశాడు. చాలా చక్కగా ఆడాడు, 6లు 4లతోనే అదర కొట్టాడు. మొత్తానికి వీళ్ళు మంచి స్కోరే చేశారు. సూర్యకుమార్ యాదవ్ ఎప్పటిలాగే చూయింగంలో ఉన్న రసం కూడా అయిపోకముందే వెంటనే అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. నవ్వులుకుంటూనే వచ్చాడు, నవ్వులుకుంటూనే వెళ్ళిపోయాడు. మొత్తానికైతే వీళ్ళు కింద మీద పడుతూ ఉన్నా కూడా మ్యాచ్లు మాత్రం ఓడిపోతున్నారు. హార్దిక్ పాండ్యా పరిస్థితి అయితే మాత్రం, హార్దిక్ పాండ్యాని చూసిన ప్రతిసారి నాకు మన వేణుమాధవ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. మీకు వడ్డీలు కడుతూ, డబ్బులు తీసుకొచ్చి, అప్పులు కడుతూ, మీకు బీర్లు బిర్యానీ తినిపించేది ఎందుకురా, మీరు ఇలా చెత్తగా ఆడడానికా అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. 10 రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు బిర్యానీలు మటన్లు చికెన్ తినిపిస్తుంది దేనికిరా? అరే ఎవరు సరిగ్గా ఆడట్లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఒక్కసారి కరెక్ట్గా చూడండి,
2 వరల్డ్ కప్లు తీసుకొచ్చిన క్యాప్టెన్లు ఉన్నారు. మంచిగా 3 క్యాప్టెన్లు ఇప్పుడు అందులో ఉన్నారనమాట. రోహిత్ శర్మ తీసుకోండి, మన సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ కొట్టాడు, అండ్ అట్ ది సేమ్ టైం హార్దిక్ పాండ్యా అంతకుముందు కూడా ఒక కప్పు కొట్టాడు ఐపీఎల్లో, ఇక్కడ కూడా కొడతాడు అని చెప్పి అనుకుంటే వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళల్లో ఒక యూనిటీ లేదు, వీళ్ళల్లో ఒక క్లారిటీ లేదు, కావాల్సినంత ఫ్రస్ట్రేషను, కావాల్సినంత లైక్ క్రియేటివ్ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కావాల్సినంత వాళ్ళ దగ్గర ఒక ఎనిమిటీ అనేది కూడా కనిపిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్లో కూడా వీళ్ళ దగ్గర ఒక మంచి హెల్తీ ఎన్వైరన్మెంట్ లేదు అనేది కనబడుతూ ఉందన్నమాట. మరి అంబానీ గారు ఏం చేస్తూ ఉన్నారు, సచిన్ టెండూల్కర్ ఏమన్నా మధ్యలో వస్తాడా రాదా అని కూడా చూసుకోవాలన్నమాట మ్యాటర్ ఇక్కడ. అసలు దీని అన్నిటికీ కారణం హార్దిక్ పాండ్యానే అని చెప్పి అందరూ అంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ముంబై ఇండియన్స్కి ఒక ఆనవాయితీ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఘోరంగా ఓడిపోవాలి, అది ఓడిపోయినాలి అని చెప్పేసి ప్రతిసారి కూడా ముంబై ఇండియన్స్ ఫ్యాన్సే మొక్కుకుంటారనమాట, దేవుడా ఈ మ్యాచ్ మేము ఓడిపోవాలి అని చెప్పేసి. కానీ హార్దిక్ పాండ్యా నేను చరిత్రని తిరగరాస్తాను అని చెప్పేశాడు, ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు, ఆ తర్వాత ఓడిపోవడమే జరిగింది. అరే ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. 243 కొట్టినా కూడా ఎవరైనా ఓడిపోతారండి, అది కూడా హోమ్ గ్రౌండ్లో, పైగా అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉందని తెలిసినప్పుడు కనీసం ముందు బౌలింగ్ తీసుకోవాలి కదా. ఏంట్రా ఇది, ఇలా అయితే ఎలారా మారేది అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా బాధపడుతూ ఉన్నారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. అడ్డే మన ఆరెంజ్ క్యాప్కి ఎంత కష్టం వచ్చేసింది. మీకు మ్యూజికల్ చైర్స్ ఆట గుర్తుందా? కాకపోతే ఇది మ్యూజికల్ గుండుల ఆట అనమాట. ఏంటి ఈ గుండుల ఆట అంటే, మొత్తానికైతే మన ఆరెంజ్ క్యాప్ గుండు మార్చి గుండు ఒకే రోజు తిరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక రోజు మన విరాట్ కోహ్లీ దగ్గర ఉంది, అదే రోజు మధ్యాహ్నానికి వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్ళింది. సరే అక్కడన్నా కాసేపు ఉందా అంటే సాయంత్రానికి మళ్ళీ వెంటనే అభిషేక్ శర్మ దగ్గరికి వెళ్ళింది. మరి అక్కడన్నా ఉందా అనుకుంటే రాత్రికి వెంటనే మళ్ళీ కేఎల్ రాహుల్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. మొత్తానికైతే ఈ బ్యాటింగ్ పిచ్లో పుణ్యం అని చెప్పేసి ఐపీఎల్లో ఒకే రోజు 4 దగ్గర ఇది చేంజ్ అయిందనమాట. గుండు మార్చి గుండు ఆరెంజ్ క్యాప్ తిరుగుతూనే ఉంది. ఏదేమైనా కూడా మరి ఈ ఇయర్ ఈ ఆరెంజ్ క్యాప్ ఏ గుండు మీద ఎక్కువసేపు ఉండబోతుంది కామెంట్ చేసేయండి, మీ ఊహకే వదిలేస్తూ ఉన్నానమాట. ఆర్సీబీకి మంచి అవకాశం, గులాబ్ జామున్ అలా నోటు దాకా వచ్చి అలా పక్కన పడిపోయింది అనమాట. ఏదైతే ఏంటి మంచి స్కోరే కాపాడుకోగలిగారు, అది వేరే విషయం అనుకోండి. ఢిల్లీ మాత్రం 75 రన్స్కి చాప చుట్టేసింది. అరే ఇలా ఎలా జరిగిందండి బాబు. మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా జరిగింది ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్. అక్కడ 13 రన్లకే 6 వికెట్లు పడిపోయాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఎక్కడలేని ఉత్సాహం, మా మీద పడ్డ ఒకే ఒక్క మరక వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అదే 2017లో కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీని 49 రన్స్కి ఆల్ అవుట్ చేసి పడేసింది కదా. నిజం చెప్పాలంటే అది వాళ్ళని జీవితాంతం వెంటాడుతున్న ఒక పీడ కళ. దాని నుంచి ఎలా అయినా సరే బయటపడాలని చెప్పేసి ఆర్సీబీ కోరుకుంటుంది. ఎవరైనా కాపాడుకోబోతారా, ఎవరైనా తక్కువ స్కోర్కి ఆల్ అవుట్ అవ్వబోరా అని చెప్పేసి 2017 నుంచి వెయిట్ చేస్తుంది, కానీ ఎవరు అవ్వట్లేదు. లాస్ట్కి ఆర్సీబీకి ఆ ఛాన్స్ వచ్చింది. డీసీ 13 రన్లకే 6 వికెట్లు కోల్పోయింది. మరి ఆ టైంలో కొంచెం ఆశలు వచ్చినా కూడా ఆ తర్వాత అభిషేక్ పొరల్ అని చెప్పేసి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడనమాట డీసీ తరఫున. ఇంపాక్ట్ చూపించాడు, 30 రన్లు కొట్టాడు. సో అలా వాళ్ళు అట్లీస్ట్ 73-75 రన్స్ అన్న అలా చేయగలిగారు అనమాట. సో దట్స్ హౌ, జస్ట్ మిస్ అయింది. బట్ స్టిల్ ఆర్సీబీ మాత్రం వాళ్ళు ఏంటనేది ప్రూవ్ చేశారు. ఇప్పటికీ నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒక 6 times వరకు 100 లోపలే, 75 లోపలే చాలా టీమ్స్ని వాళ్ళు ఆల్అౌట్ చేయడం జరిగిందనమాట. సో ఆర్సీబీకి 49కి సంబంధించి లైక్ ఆ పీడకలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కూడా కొన్ని మంచి లైక్ రికార్డులు ఉన్నాయన్నమాట. సరే ఆ విషయం పక్కన పెట్టుకుంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కృణాల్ పాండ్యా గురించి. ఇసిరి మింగుతున్నాడు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ మింగడం ఏంటో నాకైతే అర్థం కాలేదు, మీకు అర్థమైతే కొంచెం కామెంట్లో చెప్పండి. మొత్తానికైతే కొన్ని మీమ్స్ కూడా చూశాను. కృణాల్ పాండ్యా చేతిలో బాల్ కాదు ఇటకరాయి ఉందన్నట్టుగా చూపించారు. ఆ ఇటకరాయి వేసినట్టే ఇసిరి కొడుతున్నట్టే కొడుతున్నాడు. బౌలింగ్ ఏంటండి బాబు, స్పిన్ వేస్తున్నాడా, ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడా? స్పిన్ బాల్ చూస్తే స్పిన్ ఉంది, పేస్ చూస్తేనే ఫాస్ట్ బాల్కి తగ్గట్టుగా ఉంది. ఒక రేంజ్లో డిఫరెంట్ గేమ్ ఆడుతున్నాడు, బౌన్స్ కూడా వస్తుంది బౌలింగ్ నుంచి. మొత్తానికైతే ఆర్సీబీ మాత్రం అబ్బా సాయిరామ్. మొత్తానికి మనవాడు మంచిగా టైమ్లీ వికెట్లు తీస్తున్నాడు. ఎకనామీ కొంచెం అటు ఇటు అయినా కూడా నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగానే ఉన్నాడు. అయితే రీసెంట్గా అతని మీద ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. ఇప్పుడు బీసీసీఐ మాత్రం నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను బాబు, కాస్త జాగ్రత్తగా బౌలింగ్ అంటుందన్నమాట.
ఒకవేళ బీసీసీ రూల్స్కి ఆ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా కొంచెం బౌలింగ్ అటు ఇటు పడ్డా కూడా వెంటనే మనోడిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. మరి చూద్దాం, మరి కృణాల్ పాండ్యా అలానే బౌలింగ్ జాగ్రత్తగా వేస్తాడా లేకపోతే ఎక్కడైనా దొరికిపోతాడా? మీరేమనుకుంటున్నారు? ఈ కన్ఫ్యూజింగ్ బాల్కి మీరు పెట్టిన పేరేంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. 2008లో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్, ఆ టైంలో మన బజ్జీ వచ్చేసి శ్రీశాంత్ని పటాక్ అని చెంప మీద ఒక్కటి చెల్లు అనిపించాడు, గుర్తుందా? దాన్నే స్లాబ్ గేట్ ఇష్యూ అని చెప్పి ఇప్పటికీ అంటూ ఉంటారనమాట. 2008లో అయింది, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అసలు ఎందుకని ఇంతవరకు పీక్క తింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బజ్జీ మాత్రం దీని మీద ₹1,00,00,000 వెనకేశాడబ్బా, మామూలుగా కాదు. ₹1,00,00,000 జేబులో పెట్టుకుని కామ్గా కూర్చొని మళ్ళీ కామెంటరీ చేసుకోవడం నాకేం తెలియదు అన్నట్టుగా. రీసెంట్గా మ్యాటర్ ఏంటంటే హర్భజన్ సింగ్ వచ్చేసి ఒక పాడ్కాస్ట్లో ఏమన్నాడంటే, నేను రీసెంట్గా శ్రీశాంత్ని కలిశాను, వాళ్ళ కూతురు వచ్చి నేను నీతో మాట్లాడు, నువ్వు మా నాన్నని కొట్టావు అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సో అలాంటి జరగకుండా ఉండాల్సింది, నా జీవితంలో అలాంటి మచ్చ నేను ఎప్పటికీ చెరుపేసుకోలేనని చెప్పేసి తెగ బాధపడ్డాడు. అయ్యయ్యో పాపం, ఇప్పటికైనా రిగ్రెట్ అయ్యాడు కదా, పాపం పోనీలే, వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ వస్తుంది కావచ్చు అని చెప్పి అనుకున్నా. కానీ మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ కాస్త బీటలు బారిందనమాట. హర్భజన్ సింగ్ దీని గురించి రీసెంట్గా ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఒక యాడ్ చేశారనమాట. అందులో శ్రీ మాంజీ అని చెప్పేసి శ్రీశాంత్కి తగ్గట్టుగా ఒక పేరు పెట్టేసి స్లాపింగ్ గురించి చెంపదెబ్బ గురించి ఒక చిన్న యాడ్ చేశాడనమాట. యూట్యూబ్ కొట్టండి మీకు తెలిసిపోతుంది. ఆ యాడ్ మళ్ళీ చేసి ₹1,00,00,000 వెనకేశాడు. ఇది చూసిన తర్వాత శ్రీశాంత్కి చిర్రెత్తుకు వచ్చింది. నేను ఆల్రెడీ దీని గురించి మా నాన్నగారు ఒక మాట అనేవారు, ఫర్గివ్ బట్ నెవర్ ఫర్గెట్ అని చెప్పేసి. సో నేను అతనికి క్షమించాను కానీ ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ క్షమించాను కదా, ఇతను మంచి దారిలో ఉంటాడు కదా అని చెప్పేసి అనుకుంటే భజన్ మళ్ళీ అదే తప్పు పని చేశాడు. హర్భజన్ మళ్ళీ ఆ పాత గాయాన్ని రేపాడు. కాబట్టి నాకు కోపం వచ్చింది, నేను ఇప్పటి నుంచి ఇతనితో మాట్లాడను, కటీఫ్ నేను ఇతన్ని ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేస్తున్నాను అని చెప్పేసి బ్లాక్ చేశాడు. ఏదేమైనా కూడా వీళ్ళ గొడవ ఇప్పటిలో చల్లారేలాగా అయితే కనిపించట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఎనీహౌ అదండి, మరి మొత్తానికైతే ఈ వీక్కి సంబంధించిన మన ఐపీఎల్కి సంబంధించిన ఫనీ స్టోరీస్ అండ్ రోస్ట్ వీడియో అనమాట. ఎనీహౌ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎలా ఉండాలంటే శ్రీశాంత్ కొట్టాడు చూసారా చెంపపెట్టు, అంటే మరీ అలా అని కాదు కానీ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం గట్టిగా మీరు కూడా కొట్టండి. మీకు నాకు అది చాలా అవసరం అనమాట. అండ్ వీడియో ఎలా అనిపించింది దాని గురించి కూడా కామెంట్లో తెలియజేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తోని మీ ముందుకు తప్పకుండా వస్తాను. కాబట్టి ఈ పవన్ కృష్ణని గుర్తుపెట్టుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.